సభాధ్యక్షులు, వేదికను అలంకరించిన మాకు విద్యాదాతలు, జ్ఞానదాతలు, జీవనదాతలు సులోచనమ్మ మరియు వేదిక అనుకున్నా. నేను చాలా గట్టిగా మాట్లాడుకున్నా రాదు అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చే తెలియలేదు వస్తుందని. ఎందుకంటే మేము మారుమూల పల్లెటూరు, బస్సు లేదు, కరెంటు లేదు, అప్పటికి బోర్డు మారిపోయింది. నా పేరు గిరిజ, మా నాన్న పేరు రాఘవ శర్మ. అక్కడ మా చిన్నతనంలో ఎట్లా ఉండింది అంటే, ఆడపిల్ల అంటే నా ముందు మా పెద్ద కుటుంబం, 6 మంది నాయనలు, 6 మంది మేనత్తలు. అంతమందిలో అందరికీ 6 మంది 10 మంది పిల్లలు ఆడున్నారు. అంతమంది పెద్ద కుటుంబంలో ఉన్నటువంటి మా పరిస్థితిలో నాకంటే మా పెద్దనాయన పిల్లలు, ఆడపిల్లలు అందరికీ ఎటువంటి పరిస్థితి అంటే, పెద్ద మనిషి అయ్యిందా అయితే పెళ్లి, లేదంటే ఇంట్లో పనిచేసి కూర్చోబెట్టడం తప్ప పెళ్లి చదివించే ప్రసక్తి లేదు. నాకంటే ముందు వాళ్ళు ఎవరు చదవలేదు. అటువంటిది నేను కూడా అంతే అనుకున్నా. కాకపోతే నా అదృష్టం కొద్దీ నేను 10వ తరగతి వరకు మెచ్యూర్ కాలేదు కాబట్టి 10వ తరగతి కంప్లీట్ చేయగలిగిన. 10వ తరగతి అంతకుముందు వాళ్ళంతా 7th 8th కల్లా పెద్ద మనుషులు కావడం, పెళ్లిళ్ళు చేయడమో, ఇంట్లో పెట్టుకోవడమో చేసిన. నాకు మాత్రం అదృష్టం కొద్దీ 10వ తరగతి చదవగలిగిన. అక్కడ మొత్తం క్లాస్లో నేను ఒక్కదాన్ని 8th వరకే, నాకు తోడిద్దరు గర్ల్స్ ఉంది, వాళ్ళిద్దరికి 8th లోనే పెళ్ళి అయిపోతే నేను ఒక్కదాన్నే మిగిలిన 10th వరకు. ఆ 10th పాస్, అక్కడ కూడా నేను ఒక్కదాన్నే పాస్ అయినా. మొత్తం 18 మంది స్ట్రెంత్లో అందరు పాస్, నేను ఒక్కదాన్నే గర్ల్, నేను ఒక్కదాన్నే పాస్ అయినా. అయితే అప్పటికి నా మనస్తత్వం, మా ఇంటి పరంపర వల్ల నాకు వచ్చింది ఏంటంటే, జనవరిలో మ్యాచ్యూర్ అయినా ఇంకా అంతే, అంతవరకు. అప్పటి నుంచే మంచిదైన వాళ్ళు ఇంకా సంబంధం చూడాలి, అక్కడికి ఇంకా చదివి పిల్లలు, అదే పద్ధతిలో ఉంది మాది పరిస్థితి. అట్లా అనుకుంటున్నా. నాకు తెలియకుండానే రిజల్ట్స్ వచ్చినాయి. పాస్ అయిన తర్వాత ఒకరోజు పడుకుని లేస్తూనే రాములు చిన్న వచ్చిండ్రు. చిన్న రాములు చిన్న వచ్చిండ్రు. ఫస్ట్ టైం చూడడం, అంతకుముందు చూసినో లేదో గుర్తు లేదు. చిన్న వాళ్ళ చిన్న తమ్ముడు ఎవరో పొద్దున్నే కళ్ళు తెచ్చే వరకు ఉన్నారు, స్వస్థం చదువుకుంటూ కూర్చున్నారు. పొద్దున్నే 6:30 7 కల్లా ఎవరో అనుకున్నా నాకు తెలియదు. అప్పటి నుంచి మధ్యాహ్నం కల్లా నన్ను తయారు చేసిండు. బట్టలు 2 జతల బట్టలు పెట్టిండు, ఒక టంకు పెట్టి, ఇనుప బట్టలు పెట్టి కొల్లాపు చదవడానికి పంపిస్తున్నాము చిన్న కానీ. అంటే నాకు మొన్న తెలిసింది నన్ను ఎట్లా పంపించినారు. మా నాయన అడిగిండట మా చిన్న సుధాకరు, ఇట్లా నా గిరిజన చదివించాలనుకుంటున్నారా, 10th క్లాస్ పాస్ అయింది, ఎట్లన్నా చూడాలా అంటే అట్లా పంపించి నన్ను అక్కడికి తీసుకువెళ్ళిండు. ఆ రోజు ఆ రకంగా నేను చదవగలిగిన, నేను ఈరోజు ఇక్కడ నిలబడగలుగుతున్నా, మాట్లాడగలుగుతున్నా అంటే వారి దయ వల్లనే అనుకుంటున్నా. నేను వారి సహకారం లేకపోతే. అట్లా నేను ఇంటర్ అక్కడ చేరిన తర్వాత నాకు సోషల్ అంటే పరమో బోర్డు, దాంట్లో సీట్ వచ్చిందని చెప్పి నొప్పుగానే నేను నాకు వద్దు, నాకు సైన్స్ గ్రూప్ కావాలి, నాకు మ్యాథ్స్ భయం, సోషల్ వద్దు, నాకు సైన్స్ గ్రూప్ కావాలంటే అమ్మ చూడాలన్నారు. ఒక 15 రోజులు ఇంట్లోనే ఉన్న, కాలేజీకి పోలేదు. ఇంకా 15 రోజులు నాకు మంచి శుభవార్త చెప్పింది. అప్పుడు దూరబలేశ్వర శర్మ గారు మహానుభావుడు, ఒకరెవరో సీటు 2 చోట్ల సీట్ వచ్చిందని మొన్న తెలిసింది. ఆ విషయం 2 చోట్ల సీట్ వచ్చిందని ఆ పాప వెళ్ళిపోయిందట. ఆ సీటు నాకు ఇవ్వడం నిజంగా నా అదృష్టం అది. అందులో వాళ్ళ సహకారం. ఆ రకంగా నేను సైన్స్ సబ్జెక్ట్, నాకు ఇష్టమైన సబ్జెక్టులు నేను చేయగలిగిన వారి సహకారం వల్ల. ఇంటర్లో అక్కడ ఎంతమందిని, 16 మందిని, వాళ్ళ 4 పిల్లలతో పాటు 16 మంది ఉన్నాం. అంతమందికి మా చిన్నమ్మ 3 పూటలు వండి పెట్టేది. 3 పూటలు వండి పెట్టాలంటే మాటలు కాదు. 16 మంది అందరం పెద్ద వాళ్ళు, బాగా తినేవాళ్ళం. వాళ్ళు చిన్న పిల్లలు తప్ప, చిన్న పిల్లలు పాలిస్తుండే ఇంకా మా చిన్నమ్మ పిల్లలు. ఆ పిల్లల వాళ్ళ ఆనంద పాలన కూడా తక్కువ పెట్టుకొని మాకు అందరికీ సేవ చేసి, ఆమె సహకారం ఎంతో ఉంది. అసలు నిజానికి ఇంతకుముందు వాళ్ళు ఎవరో చెప్పినట్టు అంతర్లీనంగా కాదు, అసలు మొత్తం సౌరభం కూడా ఆమె వల్లనే వస్తున్నది. ఒక పూల దండలో దారంలాగా ఉంది తను. అట్లా అందరికీ వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లాగో చేసింది. అది గొప్ప కాదు. నేను అక్క బిడ్డను, మా చిన్నమ్మకు అక్క బిడ్డను, అయినా నాకు తనంతో సహకారం చేయడం, దానికి మా చిన్న సహకారం చేయడం నిజంగా నేను జన్మలో చేసుకున్న పుణ్యం.
అయితే వాళ్ళు ఇచ్చిన ఆ విద్యాదానాన్ని, అది ఇంకొకటి ఆ కాలేజీలో ఉన్నప్పుడు నేను అంతకుముందు ఎప్పుడు వేదికలకి మాట్లాడలేదు. ఇది రెండోసారి. స్కూళ్ళలో మాట్లాడతాం, అది వేరే. టీచర్గా పనిచేసిన ఆయన వైఎస్ఎస్సీ టీచర్గా పనిచేసిన మాట్లాడేది వేరే విషయం. మొదటిసారి కొల్లాపూర్లో ఇక్కడ పెద్ద సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మొదటిసారి అమ్మ నువ్వు మాట్లాడవా అని ఒకసారి ప్రోత్సహించడం వచ్చిందని ఒకటి, ఏదో ఒక డిబేట్ వెళ్తే మొదటిసారి నేను మాట్లాడినప్పుడే మొదటిసారి నాకు ప్రైజ్ వచ్చింది. అది నాకు ఇచ్చిన ధైర్యం కూడా. ఆ రకంగా అన్ని రకాలుగా నాకు అట్లా సహకరించింది. అట్లా చేసిన తర్వాత ఇంటర్ అయింది. ఇంటర్ అయిన తర్వాత డిగ్రీకి వచ్చినాము. వెంకటేశ్వర కాలేజీలో మేము మా అన్న ఉండే, మా అన్నతో పాటు వస్తుంటే ఒక నెల రోజులు ఉన్నాం అంతే. నెల రోజులకే మళ్ళీ వచ్చారు. అమ్మ మీరిద్దరే పిల్లలు వండుకొని ఏం మా అన్నతో పాటు కలిసి ఉండాలి, మీరిద్దరే వండుకొని ఏం తింటారు అని మమ్మల్ని ఇద్దరిని వాళ్ళ చెల్లెలు సత్యవతక్క దగ్గర చదివించింది. ఒక 1 year పాటు వాళ్ళ దగ్గర ఉన్నాం. ఇట్లా అంటే వాళ్ళ కుటుంబం మొత్తం ఒకరు కాదు. మా చిన్న వాళ్ళ చెల్లెళ్ళు ఇంకా పెళ్ళైన తర్వాత పిల్లలు అయిన తర్వాత అప్పుడు బిఏ నేను కరెస్పాండెన్స్ కోర్స్ ఇస్తే మా విజయ 3వ దగ్గర ఉండి చదువుకున్నాను. ఇట్లా వాళ్ళ కుటుంబం మొత్తం మాకు నేను సరిపడడానికి, నేను జాబ్ చేయడానికి, నేను ఒక వైఎస్ఎస్ టీచర్గా స్థిరపడిన జీవితాన్ని ఒక ఏమంటారు ఒక లక్ష్యం వైపు చేయగలిగి ఒక సార్థకతను చేసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ వల్లనే నాకు సాధ్యమైంది. కాబట్టి నేను ఎంత చెప్పుకున్నా ఎంత చేసినా వాళ్ళకు చాలా తక్కువే అవుతుంది. అట్లా నాకు ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఇది అవకాశం ఇచ్చినందుకు ఇంకా ధన్యవాదాలు.